నమస్తే అండి. మన గోదావరి జిల్లాలో అత్యంత ఎక్కువ రోజులు జరిగే తీర్థాలలో ఈ అమ్మవారి తీర్థం ఒకటండి. మేమైతే తీర్థానికి 20 రోజుల తర్వాత అయితే వచ్చామండి. అయినా కూడా జనం అయితే ఏమాత్రం తగ్గలేదు. ఈ తీర్థం అయితే 1 రోజు 2 రోజులు కాదండి బాబు, దాదాపు 50 రోజుల వరకు కూడా జరుగుతుందంటే మీరు నమ్ముతారా? ఇంకా ఇక్కడ ఈ తీర్థంలో అయితే ఆడవాళ్ళకి సంబంధించి కాటుకు నుంచి కత్తిపేట వరకు అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయటండి. లేడీస్కి సంబంధించినటువంటి ఫ్యాన్సీ ఐటమ్స్కి అయితే ఈ తీర్థానికి పెట్టింది పేరండి. ఇంక ఈ ఊర్లో జాతర జరుగుతుంటే అండి చుట్టుపక్కల 40 గ్రామాల నుంచి కూడా చూడడానికి ఇసుకేస్తే రాళ్ళని జనం అయితే వస్తారండి ఇక్కడికి. ఇంతకీ తీర్థం ఎక్కడ చెప్పలేదంటారా? అదేనండి బాబు, చింతలు తీర్చే చింతలూరు నూకాలమ్మ తల్లి ఆలయం వద్దండి. చంటి పిల్లలకు వచ్చే రోగాలు రూపుమాపడంలో ఈ తల్లిని వరప్రదాయినిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా మంది అయితే కాగడాలు కాలుస్తూ ఉంటారండి. దాని తర్వాత అక్కడ బొట్టు పెట్టుకుంటారు. దానివల్ల దుష్ట శక్తులు గాలి ప్రభావం ఉండదటండి. పూర్వం అయితే పొంగు చూపడం, ఆటాలమ్మ, అమ్మవారు ఇలాంటి వ్యాధులు అయితే వచ్చినప్పుడు చంటి పిల్లలకు ఇలా కోడి పిల్లను అయితే దిష్టి తీసేవారటండి. ఇప్పటికీ కూడా ఈ గుడి దగ్గర అయితే చంటి పిల్లలకి కోడి పిల్లను, వారకలను దిష్టి అయితే తీస్తారండి. ఇప్పటికీ ఇక్కడ ఒక సాంప్రదాయం అయితే కొనసాగుతూ వస్తుందండి. జాతర నాడు అమ్మవారి గరగని ఎత్తుకున్నటువంటి పూజారి అక్కడ పడుకోబెట్టిన చంటి బిడ్డలు పైనుంచి అయితే దాడతారటండి. ఇది అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం అటండి. ఈ గుడిని అయితే పూర్వం పిఠాపురం మహారాజు గారు అయితే నిర్మించినట్టు తెలుస్తుందండి. దీన్ని ఇప్పుడైతే వీరు రీమోడలింగ్ చేస్తున్నారు. నా చిన్నప్పుడు ఈ తీర్థానికి అయితే మా నాన్న అయితే సైకిల్ మీద తీసుకెళ్లేవాడండి. ఈ తీర్థం పూర్తయ్యాక వాడపిల్ల తీర్థం కూడా వచ్చేదండి అప్పట్లో, అది కూడా తీసుకెళ్లేవారు మా నాన్నగారు. ఇంకా తర్వాత అయితే జైంట్ వీల్, రంగుల రత్నం, కొలంబస్, బ్రేక్ డాన్స్ ఇలాంటివన్నీ చూసి ఏది ఎక్కకుండా కొలు తిరుగుతాయని పక్కనే అమ్ముతున్న చాట్ ఒకటి తీసుకుని తిన్నామండి.